Hey guys, this is Vidya and welcome to my channel. So this is part 2 of Namma Bangalore stories. సో ఫస్ట్ అయితే ఆశా స్వీట్స్ కి వెళ్ళాము. అక్కడ స్వీట్స్ బాగుంటాయని అలాగే నా ఫ్రెండ్స్ కోసం తీసుకున్నా. తర్వాత ట్యాగ్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే అవైలబుల్ అంట. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. యూజువల్ గా అయితే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ గా ఉంటాయి, కాకపోతే మేము వెళ్ళింది 8 కల్లా వెళ్ళాము. సో ఇంకా ఆ టైం కి నాన్ వెజ్ మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పారు. సో అందుకే రిటర్న్ వచ్చాము. మేము ఉన్నది అయితే ఇందిరానగర్ లోనే ఆశా స్వీట్స్ తిన్నాం. తర్వాత ట్యాగ్ కి వెళ్తున్నాం, మళ్ళీ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఫేమస్ మేఘ్నా ఫుడ్స్ కి వెళ్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో అయితే మేఘ్నా ఫుడ్స్ చాలా ఫేమస్. అందరూ అంటారు ఈ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీని మ్యాచ్ చేస్తుందని. హైదరాబాద్ లో 4 years ఐ ట్రైడ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ బిర్యానీస్. మేఘ్నాస్ బిర్యానీ కూడా బాగుంది. ఈవెన్ ఐ ఆర్డర్డ్ స్పెషల్ మేఘ్నాస్ బిర్యానీ, కానీ నాకైతే టేస్ట్ యావరేజ్ అనిపించింది. అంటే మేము సింగిల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము, అది 370 అంట. మెహఫిల్ లో అయితే ఇప్పటికీ ఇంత చీప్ అండ్ బెస్ట్ టేస్టీ బిర్యానీ దొరుకుతుంది. హైదరాబాద్ ఇస్ హైదరాబాద్. తర్వాత అయితే నెక్స్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఇంకా నైట్ అంత ఫుడ్ తిన్నాక మార్నింగ్ గ్రీన్ టీ పక్కా కదా. సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ గ్రీన్ టీ తాగుతున్నా. అండ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ రిమోట్ బై ద వే. రిమోట్ దొరికే లోపు ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇప్పుడు యూట్యూబ్ అయితే చూస్తున్నా. 3 BHK షార్ట్ ఫిలిం చాలా బాగుంది. తర్వాత అయితే 9:30కి ఆఫీస్కి బయలుదేరా. ఇంకా ఈవినింగ్ అయితే టీమ్ డిన్నర్ అయింది. ఇది జస్ట్ మా హోటల్ కి ఆపోజిట్ లో ఉన్న బియట్ గార్డెన్ బెలందూర్ లో ఉంది. ఇంకా అక్కడ మేము తిన్న ఫుడ్ ఇది. మేము వెళ్ళింది అయితే 6 people. ఫుడ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కి అయితే మొత్తం అరౌండ్ 8K అయింది. తర్వాత అయితే బ్యాక్ టు హోటల్. గుడ్ నైట్. నెక్స్ట్ డే అయితే నా బీటెక్ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళా. సో ఇప్పుడైతే మేము ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. రెస్టారెంట్ నేమ్ అయితే టొస్కానో. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెనూ డిసైడ్ చేసుకోవడానికి అయితే టైం పట్టింది. ఎందుకు అని అంటే చెప్పలేను, మీరు వెళ్తే మీకే తెలుస్తుంది. సో వీ ఆర్డర్డ్ పిజ్జా అండ్ పాస్తా అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మా ఆర్డర్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది. ప్రైజెస్ ఆల్సో రీజనబుల్. అంటే అంబియన్స్ ని బట్టి, ఇంకా అది కూడా బెంగళూరుని బట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. తర్వాత అయితే నా ఫ్రెండ్ అన్నది దగ్గరలో జయనగర్ ఉంది, అక్కడికి వెళ్దాం స్ట్రీట్ షాపింగ్ అని. నేనైతే ఓకే అన్నా, ఎందుకంటే నాకు కూడా చూడాలనిపించింది ఢిల్లీలో నిజంగా షాపింగ్ చీపా లేకుంటే బెంగళూరు ఇంత కాస్ట్లీయా అని. హైదరాబాద్ లో కూడా నేను షాపింగ్ చేశా. హైదరాబాద్ కూడా కొంచెం ఐడియా ఉంది, కోటిలో ఇంకా బేగం బజార్ లో ఎలా ఉంటది షాపింగ్ రేంజెస్ అని. సో నెక్స్ట్ వీడియోలో అయితే జయనగర్ మార్కెట్ గురించి, ఇఫ్ పాసిబుల్ ప్రైజెస్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.